Hi everybody, Government Junior College, Srirangapur, Vanaparthi District, Telangana. I don't want to introduce myself, I want to introduce system. Okay. ఈరోజు మనం ఫిజిక్స్ భౌతిక శాస్త్రం 2వ సంవత్సరం కేంద్రకాలు అనే పాఠ్యాంశంలో కేంద్రక రియాక్టర్ గురించి తెలుసుకుంటున్నాం. కేంద్రక విచ్ఛితి చర్యలో భాగంగా కేంద్రక రియాక్టర్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కేంద్రక రియాక్టర్ని న్యూక్లియర్ రియాక్టర్ అని కూడా అంటాం. కేంద్రక రియాక్టర్ గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు అది ఏ సూత్రంపై పనిచేస్తుంది, దానిలో ఎన్ని భాగాలు ఉన్నాయి, అది ఏ విధంగా పనిచేస్తుంది అనే అంశాలను ముఖ్యంగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కేంద్రక రియాక్టర్ యొక్క మొదటగా మనం కేంద్రక రియాక్టర్ యొక్క సూత్రం గురించి తెలుసుకోవాలి. కేంద్రక రియాక్టర్ నియంత్రిత శృంఖల చర్య సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. అంటే నియంత్రిత శృంఖల చర్య అంటే విచ్చలవిడిగా వెలువడినటువంటి న్యూట్రాన్లను అదుపు చేస్తూ శృంఖల చర్యను కొనసాగిస్తూ పనిచేసే పరికరాన్ని కేంద్రక రియాక్టర్ అంటాం. ఆ విధంగా కేంద్రక రియాక్టర్ అనేది నియంత్రిత శృంఖల చర్య సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. మరొకసారి కేంద్రక రియాక్టర్ యొక్క సూత్రం అంటే కేంద్రక రియాక్టర్ నియంత్రిత శృంఖల చర్య సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇప్పుడు మనం కేంద్రక రియాక్టర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, పటంలో కేంద్రక రియాక్టర్ యొక్క చాలా వివరమైనటువంటి చిత్రం మనకు కనిపిస్తుంది. పటంలో చూపిస్తున్నటువంటి భాగాల్లో ముఖ్యంగా ఫ్యూయల్ రాడ్స్ అంటే ఇంధనం, వాటి గురించి నెక్స్ట్ చెప్పుకుందాం. మోడరేటర్ అంటే మితకారి, కంట్రోల్ రాడ్స్ అంటే నియంత్రణ కడ్డీలు, షీల్డింగ్ అంటే రక్షణ కవచము, కూలెంట్ అంటే శీతలీకరిణి, స్ట్రీమ్ అంటే నీటి ఆవిరి, కేంద్రక రియాక్టర్ నుంచి వెలువడేటటువంటి నీటి ఆవిరిని టర్బైన్ పైకి పంపేటటువంటి పైపు భాగాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మొదటిది ఇంధనం, రెండవది మితకారి అంటే మోడరేటర్, మూడవది కంట్రోల్ రాడ్స్ అంటే నియంత్రణ కడ్డీలు, నాలుగవది షీల్డింగ్ అంటే రక్షణ కవచం, ఐదవది శీతలీకరణి. ఇవి ముఖ్యమైనటువంటి భాగాలు కేంద్రక రియాక్టర్లో. ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. భాగాలు మరొకసారి ఏమేమి ఉన్నాయి కేంద్రక రియాక్టర్లో అన్నప్పుడు, ఒకటి ఇంధనం ఫ్యూయల్ రాడ్స్, రెండు మితకారి మోడరేటర్, మూడు నియంత్రణ కడ్డీలు కంట్రోల్ రాడ్స్, నాలుగు రక్షణ కవచం ప్రొటెక్టివ్ షీల్డింగ్, శీతలీకరిణి అంటే కూలెంట్. ముఖ్యంగా కేంద్రక రియాక్టర్లో 5 రకాలైనటువంటి భాగాలు ఉంటాయి.
1 ఇంధనం, 2 మితకారి, 3 నియంత్రణ కడ్డీలు, 4 రక్షణ కవచం, 5 శీతలీకరణి. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇంధనము అంటే ఫ్యూయల్ రాడ్స్, మితకారి అంటే మోడరేటర్, నియంత్రణ కడ్డీలు అంటే కంట్రోల్ రాడ్స్, రక్షణ కవచం అంటే ప్రొటెక్టివ్ షీల్డింగ్, శీతలీకరణి అంటే కూలెంట్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క భాగం ఏ విధమైనటువంటి పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. మొదటి ముఖ్యమైనటువంటి భాగం ఇంధనం. ఇంధనము అంటే మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటిదయ్యా అంటే, మనం పని చేయటానికి ఆహారం ఏ విధంగా అయితే అవసరమో, ఒక బైక్ కానీ ఒక లారీ కానీ పని చేయడానికి ఏ విధంగా అయితే పెట్రోల్ అవసరమో, కేంద్రక రియాక్టర్లో కేంద్రక విచ్ఛితి ప్రక్రియ జరగడానికి కావలసినటువంటి పదార్థాన్ని ఇంధనం అంటాం. ఇంధనానికి ముఖ్యంగా ఉదాహరణ చెప్పాలి అంటే భారమూలక కేంద్రకాలు. ఆవర్తన పట్టికలో లెడ్ తర్వాత ఉన్నటువంటి అన్ని మూలకాలు భారమూలక కేంద్రకాలు. భారమూలక కేంద్రకాలకు ఉదాహరణ చెప్పుకోవాలంటే కేంద్రక రియాక్టర్ జరగడానికి, కేంద్రక విచ్ఛితి ప్రక్రియ జరగడానికి కావలసినటువంటి పదార్థాలను ఇంధనం అని అంటాం. ఉదాహరణ యురేనియం 235, యురేనియం 238, ప్లూటోనియం, థోరియం లాంటి మూలకాలు, భారమూలక కేంద్రకాలన్నీ కూడా ఇంధనానికి ఉదాహరణగా చెప్పుకుంటాం. అయితే వీటిని నేరుగా రియాక్టర్లో ఉంచడం జరగదు. వీటిని రియాక్టర్లో అల్యూమినియం తొడుగులో ఇంధనాన్ని ఉంచటం జరుగుతుంది. ఒకసారి ఇంధనం గురించి మాట్లాడుకుంటే, మనం కేంద్రక రియాక్టర్ పని చేయటానికి మరియు కేంద్రక విచ్ఛితి ప్రక్రియ జరగటానికి కావలసిన పదార్థాలను ఇంధనం అంటాం. ఉదాహరణ భారమూలక కేంద్రకాలు. భారమూలక కేంద్రకాల్లో యురేనియం 235, ఈ 235 అనేది యురేనియం యొక్క భారం. 238 ప్లూటోనియం, థోరియం లాంటి మూలకాలను ఉంచడం జరుగుతుంది. కేంద్రక రియాక్టర్ యొక్క కోర్లో అల్యూమినియం తొడుగులో ఇంధనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మరొకసారి మనం పటాన్ని చూడవచ్చు ఇక్కడ. అదేవిధంగా రెండవ ముఖ్యమైనటువంటి భాగం మితకారి, మోడరేటర్. మనకు అర్థం, పదంలోనే అర్థం ఉంది. మితకారి అంటే సహాయం చేసేటువంటిది అని అర్థం. సహాయం చేసేటువంటిది అంటే ఏ విధంగా కేంద్రక రియాక్టర్కు ఈ పదార్థం సహాయపడుతుంది అంటే, కేంద్రక విచ్ఛితి ప్రక్రియ జరిగినప్పుడు భారమూలక కేంద్రకం విడిపోయి, విచ్ఛితి ప్రక్రియ జరిగినప్పుడు భారమూలక కేంద్రకం విడిపోయి 2 స్థిర మూలక కేంద్రకాలతో పాటు 3 న్యూట్రాన్లను వెలువరించటం జరుగుతుంది. ఈ 3 న్యూట్రాన్లు చాలా వేగంతో విడుదల కావటం జరుగుతుంది. ఒకవేళ ఆ 3 న్యూట్రాన్లను అదేవిధంగా వదిలిపెడితే రెండవ దశ శృంఖల చర్య నుంచి న్యూట్రాన్లు తప్పించుకుపోతాయి. న్యూట్రాన్లు శృంఖల చర్య నుంచి తప్పించుకుపోతే కేంద్రక విచ్ఛితి ప్రక్రియ న్యూక్లియర్ రియాక్టర్ కోర్లో ఆగిపోవటం జరుగుతుంది. కాబట్టి న్యూట్రాన్లను వేగం తగ్గించటానికి, న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్ల యొక్క వేగం తగ్గించటానికి ఉపయోగించే పదార్థాలను మితకారి అంటాం. ఒకసారి చూద్దాం. న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనం నుంచి విడుదలయ్యే న్యూట్రాన్ల వేగం తగ్గించి కేంద్రక విచ్ఛితి ప్రక్రియ సజావుగా జరగడానికి కారణమయ్యే పదార్థాలను మితకారి పదార్థాలనే అంటాం.
ఇంధనంను రియాక్టర్ కోర్లో న్యూట్రాన్చే తాడనం చెందిస్తే 2 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ల వేగంతో న్యూట్రాన్లు విడుదలవుతాయి. ఈ వేగంతో విడుదలయ్యే న్యూట్రాన్లు తర్వాతి దశలో కేంద్రక చర్యల్లో పాల్గొనకుండా తప్పించుకుపోతాయి. కాబట్టి మితకారి పదార్థాలను ఉపయోగించినట్లయితే విడుదలైనటువంటి న్యూట్రాన్లు మితకారితో తాడనం చెంది న్యూట్రాన్ల యొక్క వేగం 2 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ల నుంచి 0.025 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్లకు తగ్గును. వేగం తగ్గటం వల్ల కేంద్రక రియాక్టర్లో కేంద్రక విచ్ఛితి చర్యలో న్యూట్రాన్లు పాల్గొంటాయి. కాబట్టి శృంఖల చర్య సజావుగా కొనసాగుతుంది. ఉదాహరణ, మితకారి పదార్థాలకు ఉదాహరణ గ్రాఫైట్ మరియు భారజలం. భారజలం అంటే D2O. ఇక్కడ మనకు పటంలో కనిపిస్తున్నటువంటి మితకారి పదార్థం D2O. కాబట్టి మనకి ఇక్కడ మొత్తం లైట్ కలర్లో రియాక్టర్ కోర్లో కనిపిస్తున్నటువంటి పదార్థం మొత్తం భారజలంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి భాగం నియంత్రణ కడ్డీలు. కేంద్రక విచ్ఛితి ప్రక్రియ జరుగుతుంది. కేంద్రక విచ్ఛితి ప్రక్రియలో శక్తి విడుదలవుతుంది. కేంద్రక విచ్ఛితి ప్రక్రియలో శక్తి విడుదలవ్వడం శృంఖల చర్యతో పాటు జరుగుతుంది. సరే, మరి విచ్ఛితి ప్రక్రియ నిరాటంకంగా కొనసాగితే శక్తి అధిక మొత్తంలో ఏర్పడుతుంది. ముందే మనం చెప్పుకున్నాం, కేంద్రక రియాక్టర్ అనేది నియంత్రిత శృంఖల చర్య ఆధారంగా పనిచేస్తుంది అని. అంటే నియంత్రిత శృంఖల చర్య అంటే అవసరమైనప్పుడు శృంఖల చర్యను ఆపడానికి ఉపయోగించే పరికరం అని అర్థం. ఆ విధంగా చూసినప్పుడు శృంఖల చర్యను కావాలన్నప్పుడు రద్దుపరచాలి. మరి రద్దుపరచాలంటే ఏం చేయాలి? విడుదలైనటువంటి న్యూట్రాన్లను శోషించుకునేటట్లు చేస్తే రియాక్టర్లో శృంఖల చర్య ఆగిపోతుంది. రియాక్టర్లో శృంఖల చర్య ఆగిపోవడానికి కారణమయ్యే పదార్థాలనే నియంత్రణ కడ్డీలు అంటాం. కేంద్రక చర్యలో వెలువడిన న్యూట్రాన్లను శోషించే పదార్థాలను నియంత్రణ కడ్డీలు అని అంటాం. నియంత్రణ కడ్డీల వల్ల శృంఖల చర్య ఆగిపోవడంతో పాటు ప్రత్యావర్తన గుణకం K=1గా ఏర్పడి శృంఖల చర్యలో అవిస్తృతంగా ఉష్ణశక్తి విడుదల కాకుండా రియాక్టర్ కోర్ను నియంత్రణ కడ్డీలు కాపాడతాయి. నియంత్రణ కడ్డీలు అంటే ఏంటి అంటే మరొకసారి కేంద్రక చర్యలో వెలువడిన న్యూట్రాన్లను శోషించే పదార్థాలను నియంత్రణ కడ్డీలు అంటాం. కేంద్రక రియాక్టర్లో శృంఖల చర్యను అదుపులో ఉంచి ప్రత్యావర్తన గుణకం K=1గా ఏర్పడేటటువంటి పదార్థాలనే నియంత్రణ కడ్డీలు అంటాం. నియంత్రణ అంటే కేంద్రక చర్యను నియంత్రించడానికి ఉపయోగించే పదార్థాలనే నియంత్రణ కడ్డీలు అంటాం. వీటికి ఉదాహరణ బోరాన్ మరియు క్యాడ్మియంతో తయారు చేసినటువంటి పదార్థాలు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం పటం చూడొచ్చు. ఇప్పుడు చెప్పుకునేటటువంటి భాగం శీతలీకరణి. శీతలీకరణి అంటే తెలుసు మనకి, కూలెంట్ అంటే చల్లబరచటం. దేన్ని చల్లబరచాలి? రియాక్టర్ కోర్ని చల్లబరచాలి. రియాక్టర్ కోర్ని చల్లబరచాలంటే ఏం కావాలి? మనం ఏదైనా వేడిగా ఉన్న పదార్థాన్ని చల్లబరచడానికి దేన్ని ఉపయోగిస్తాం? నీటిని ఉపయోగిస్తాం. అదేవిధంగా రియాక్టర్లో కేంద్రక విచ్ఛితి ప్రక్రియలో శృంఖల చర్య ద్వారా ఏర్పడినటువంటి ఉష్ణరాశిని చల్లబరచడానికి ఉపయోగించే పదార్థాన్ని శీతలీకరణి అంటాం. కేంద్రక విచ్ఛితి ప్రక్రియలో వెలువడిన ఉష్ణం రియాక్టర్ కోర్ ద్వారా ప్రయాణించి శీతలీకరణిలో చేరును. ఇది ఉష్ణశక్తిని నీటి ఆవిరిగా మార్చును. శీతలీకరణ ఏం చేస్తుంది? ఉష్ణశక్తిని నీటి ఆవిరిగా మారుస్తుంది.
నీటి ఆవిరిగా మార్చినటువంటి నీటి ఆవిరిగా మారిన తర్వాత రియాక్టర్ యొక్క బాహ్య భాగం గుండా ప్రయాణించి టర్బైన్ వైపుకు ప్రయాణించటం జరుగుతుంది. అదేవిధంగా కూలెంట్ శీతలీకరణ ఇంకొక పని ఏం చేస్తుందయ్యా అంటే కేంద్రక రియాక్టర్లో వెలువడిన ఉష్ణ శక్తిని శోషించి రియాక్టర్ కోర్ని చల్లబరిచేటటువంటి పదార్థాలనే శీతలీకరణి కూడా అంటాం. శీతలీకరణిగా కూడా 2 రకాలైనటువంటి పదార్థాలను ఉపయోగించవచ్చు. ఇంతకుముందు మనం భారజలం మితకారిగా చెప్పుకున్నాం. అదేవిధంగా భారజలాన్ని మరియు నీరును శీతలీకరణిగా ఉపయోగించవచ్చు. దీని తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి భాగం రక్షణ కవచం. కేంద్రక విచ్ఛితి ప్రక్రియలో రక్షణ కవచం అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఎందుకయ్యా అంటే కేంద్రక విచ్ఛితి ప్రక్రియ దేని వల్ల ఏర్పడుతుంది? రేడియోధార్మిక పదార్థాల వల్ల ఏర్పడుతుంది. రేడియోధార్మిక పదార్థాలు అంటే ఏంటివి? ఆల్ఫా, బీటా, గామా వికిరణాలను విడుదల చేసేటువంటి పదార్థాలను రేడియోధార్మిక పదార్థాలు అంటాం. కేంద్రక రియాక్టర్లో కేంద్రక విచ్ఛితి ప్రక్రియ వల్ల ఉష్ణశక్తితో పాటు ఆల్ఫా, బీటా, గామా వికిరణాలు విడుదలవుతాయి. రేడియోధార్మిక వికిరణాలు బాహ్య వాతావరణంలోకి విడుదలైతే పర్యావరణం పైన చాలా పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపడానికి అవకాశం ఉంటుంది. మరి కేంద్రక విచ్ఛితి ప్రక్రియ ద్వారా కేంద్రక రియాక్టర్ను ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేయటానికి మనం న్యూక్లియర్ రియాక్టర్ను ఉపయోగిస్తున్నాం. మంచినే ఉంది, బాగుంది, మంచినే పనిచేస్తుంది. తక్కువ ఖర్చులో కేంద్రక విచ్ఛితి ప్రక్రియ ఏర్పడి అపరిమితమైనటువంటి విద్యుత్ను కొనసాగించవచ్చు. కానీ కేంద్రక విచ్ఛితి ప్రక్రియ జరుగుతున్నప్పుడు అంతర్భాగంలో ఏం జరుగుతుందయ్యా అంటే ఉపయోగించేది భారమూలక కేంద్రకాలు కాబట్టి భారమూలక కేంద్రకాలు ఆల్ఫా, బీటా, గామా వికిరణాలను విడుదల చేస్తాయి. కాబట్టి అవి బాహ్య వాతావరణంలోకి విడుదల కాకుండా ఏర్పరిచేటటువంటి రక్షణ భాగాన్ని రక్షణ కవచము అంటాం. మరి బయటికి వస్తే ఏమవుతుందయ్యా అంటే బయటికి వస్తే చాలా పెద్ద ఎత్తున పర్యావరణానికి మరియు జీవజాలానికి పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి న్యూక్లియర్ రియాక్టర్ కోర్కి చుట్టూగా ఒక పెద్ద నిర్మాణాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. దాన్నే రక్షణ కవచము అంటాం. అది ఎట్లా ఏర్పాటు చేస్తారయ్యా అంటే కేంద్రక రియాక్టర్ నుంచి రేడియోధార్మిక వికిరణాలు బాహ్య వాతావరణంలోకి విడుదల కాకుండా రియాక్టర్ కోర్ చుట్టూ 10 మీటర్ల మందం గల కాంక్రీట్, గాజు, ఇటుకల మిశ్రమంతో బలమైనటువంటి గోడ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్నే రక్షణ కవచం అంటాం. బయటికి వస్తే ఏం జరుగుతుంది అంటే వీటి వల్ల క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. గామా వికిరణాలు చాలా తీవ్రమైనటువంటి వికిరణాలు. ఇవి మన యొక్క కణజాలంలోకి కూడా చొచ్చుకుపోయేటటువంటి వికిరణాలు కాబట్టి వీటి వల్ల క్యాన్సర్ కణాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇవి ముఖ్యమైనటువంటి భాగాలు. మరొకసారి మనం కేంద్రక రియాక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే కేంద్రక రియాక్టర్లో ముఖ్యమైనటువంటి 5 భాగాలు ఉంటాయి. కేంద్రక రియాక్టర్లో ముఖ్యమైనటువంటి 5 భాగాల్లో ఒకటి ఇంధనం, రెండవది మితకారి, మూడవది నియంత్రణ కడ్డీలు, నాలుగవది శీతలీకరణి, ఐదవది రక్షణ కవచం. ఇంధనము అంటే కేంద్రక రియాక్టర్ పని చేయడానికి కావలసిన పదార్థాన్ని ఇంధనం అంటాం. ఇంధనం ఉదాహరణ భారమూలక కేంద్రకాలు అనగా యురేనియం మరియు థోరియం మరియు ప్లూటోనియం. మితకారి న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి ఉపయోగించే పదార్థాలను మితకారి అంటాం. ఉదాహరణ గ్రాఫైట్, భారజలం. నియంత్రణ కడ్డీలు అంటే న్యూట్రాన్లను శోషించుకొని రియాక్టర్ కోర్లో శృంఖల చర్యను ఆపడానికి ఉపయోగించే పదార్థాన్ని నియంత్రణ కడ్డీలు
అంటాం. ఉదాహరణ కాడ్మియం, బోరాన్. అదేవిధంగా శీతలీకరణి ఉష్ణ శక్తిని శోషించి నీటి ఆవిరిగా మార్చి టర్బైన్ల పైకి పంపిణీ అయ్యేటటువంటి ప్రసారాన్నే శీతలీకరణి అంటాం. శీతలీకరణికి ఉదాహరణ భారజలం, నీరు. రక్షణ కవచం రియాక్టర్ కోర్లో కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ వల్ల రేడియో ధార్మిక వికిరణాలు బయటి వాతావరణంలోకి విడుదల కాకుండా కాపాడేటటువంటి భాగాన్ని రక్షణ కవచం అంటాం. సరే, కేంద్రక రియాక్టర్ ఎందుకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు కేంద్రక శక్తిని యాంత్రిక శక్తిలోకి మార్చి యాంత్రిక శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కేంద్రక రియాక్టర్ ఉపయోగపడుతుంది. మొదటి ఉపయోగం. అదేవిధంగా ఆటం బాంబ్ తయారీ కొరకు కూడా కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ ఉపయోగపడుతుంది. దానిలో భాగంగా ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా మరియు నాగసాకి పట్టణాలపై అమెరికా వేసినటువంటి బాంబులు ఆటం బాంబులు. భారతదేశంలో కూడా న్యూక్లియర్ బాంబులు మనకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తయారు చేసి ఇవ్వడం జరిగింది. వీటితో పాటు అనేక రకాలైనటువంటి క్షిపణులు కూడా మనకు భారతదేశానికి రక్షణ రంగానికి అందించడం జరిగింది. ఇది కేంద్రక రియాక్టర్ గురించి మనం ఈ తరగతిలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంత క్లాస్ చెప్పిన తర్వాత నా గురించి నేను పరిచయం చేసుకోవాలి కాబట్టి, నా పేరు వెంకటకృష్ణ. నేను శ్రీరంగపూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ శ్రీరంగపూర్లో పనిచేయడం జరుగుతుంది, వనపర్తి జిల్లా. అదేవిధంగా ఒక చిన్న కొటేషన్ని కూడా మనం చూడవచ్చు ఇక్కడ. ఆనెస్టీ ఈజ్ ఆల్వేస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కీ టు మేక్ ఏ గుడ్ రిలేషన్షిప్. మనం హానెస్ట్గా ఉంటే రిలేషన్స్ అన్నీ కూడా నిలబడతాయి. ఈరోజు మనం తరగతిలో కేంద్రక రియాక్టర్ గురించి వివరంగా చెప్పుకున్నామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.